ఇంక ఈరోజు మేము ఫోన్ చేయాలి. 8 years తర్వాత మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఊరికే అంటున్నాడు. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలిపా. హాయ్ ఎవ్రీవన్. సో థంబ్నెయిల్ చూసుంటే మేబీ పాటికి ఒక ఐడియా వచ్చే ఉంటుంది. ఇది లేట్గా రివీల్ చేస్తున్నాం యాక్చువల్లీ. సో ఎలా చెప్పాలో ఏంటి అర్థం అవ్వట్లేదు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఒక తెలియని హ్యాపీనెస్ ఏంటంటే మళ్ళీ మా నాన్న పుడతాడని ఒక ఆశ అయితే ఉంది నాకు. బేసిక్గా ఎలా చెప్పాలి ఏంటో అసలు ఏదో కొంచెం ఇబ్బందిగా ఉంది. బట్ ఒక మెమొరీగా ఉండిపోవాలి మా ఫాదర్ది అని చెప్పి నేను ఇట్లా షూట్ చేస్తున్నా. బేసిక్గా అయితే ఇది షూట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. బేసిక్గా నాకు ఎప్పుడు రెగ్యులర్గా పీరియడ్ వస్తూ ఉంటుంది. బట్ ఈసారి మిస్ అయిందంటే ఇంకా నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు టెస్ట్ చేసుకొని చూడాలి పాజిటివ్ వస్తుందో నెగిటివ్ వస్తుందో. నాకు యాక్చువల్లీ సెకండ్ ప్లానింగ్ ఇంట్రెస్ట్ లేదు. పాప పుట్టిన తర్వాత అనుకున్నాం కానీ తర్వాత ఇంకా నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది. ఆ హెల్త్ ఇష్యూ వల్ల నాకు జాయింట్ పెయిన్స్ అవి వచ్చినాయి. దానివల్ల నాకు స్టెరాయిడ్స్ ఇచ్చారు డాక్టర్స్. హెవీ స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల నేను వెయిట్ గెయిన్ అవ్వడము, తర్వాత ఏమంటారు హెయిర్ ఫాల్ అవడం అవన్నీ జరిగింది. నేను చాలా సఫర్ అయిన హెల్త్ విషయంలోని. ఇంకా నాకు సెకండ్ ప్లానింగ్ అనేది ఇంట్రెస్టే లేదు. బట్ కిషోర్కి అయితే ఉంది. నెక్స్ట్ బాబు పుట్టాలి, వాళ్ళ వారసత్వం అంటే వీరభద్రుడు కాబట్టి కులదైవం బాబు పుట్టాలి అనేది తనకైతే ఉంది. బట్ నాకైతే లేదు. సో సరే తర్వాత చూద్దాంలే అనుకున్నా. ఇంకా మీకు తెలిసిందే రీసెంట్లీ ఫాదర్ చనిపోయారు. ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. మా ఫాదర్ చనిపోయి రేపు November 20కి 1 year అవుతుంది. నాకు మా నాన్న చనిపోయిన తర్వాత చాలా డిస్టర్బ్ అయిపోయాను మెంటల్లీ. ఎట్లా అంటే కానీ మనిషి లేనప్పుడు మనిషి వాల్యూ తెలుస్తుంది అంటారు. మా ఫాదర్ని అయితే చాలా మిస్ అయ్యాను నేను. కానీ మొండిగా తిరిగేసేదాన్ని, ఎవరికి చెప్పుకోకుండా పైకి నవ్వుతూ వీడియోస్ చేసుకుంటూ మొండిగా తిరిగేసేదాన్ని. కానీ మా నాన్న చనిపోయిన తర్వాత ఏదో ఒక తెలియని ఫీల్ ఏంటంటే నేను కడుపుతూ ఉంటే మళ్ళీ మా నాన్న పుడతాడేమో అని చెప్పి. యాక్చువల్గా మా నాన్న బతుకున్నప్పుడు అనేవాడు, చచ్చిపోయి నీ కడుపుని పుడతానరా మాధు, చచ్చిపోయి నీ కడుపుని పుడతానరా మాధు అని చెప్పి. అది ఏ ముహూర్తాన్ని నేను ఓడుతా అన్నాడో నాకు తెలియదు కానీ అలానే చనిపోయాడు. నేను అందుకే కన్సీవ్ కూడా అవ్వలేదేమో ఇప్పటికి వచ్చి. ఇప్పుడు మా నాన్న కూడా లేడు. ఒక తెలియని హ్యాపీనెస్ ఏంటంటే ఇప్పుడు మా నాన్న పుడుతున్నాడని ఒకే ఒక్క రీజన్ అన్నమాట. దేవుడు అనేవాడు ఉంటే మీరు అంటారు కదా చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరుగుతారు, ఏదో రూపంలో వస్తారని చెప్పి. ఒకే ఒక్క హోప్ ఏంటంటే ఇప్పుడు మా నాన్న పుడతాడని నేను వెయిట్ చేస్తున్నా, కేవలం మా నాన్నే పుడతాడని. సో ఆయన పుడితే చాలా హ్యాపీ. ఇప్పుడైతే టెస్ట్ చేసుకోవాలి పాజిటివ్ వస్తుందో నెగిటివ్ వస్తుందో తెలీదు. కిషోర్ అయితే లేడు, జిమ్కి వెళ్ళాడు. అమ్మేమో హాల్లో ఉంది, నేనే సింగిల్గా రూమ్లో ఉండి షూట్ చేసుకుంటున్నాను. అంటే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో తెలీదు. టెస్ట్ చేసుకున్న తర్వాత కిషోర్ రియాక్షన్, మా అమ్మ రియాక్షన్ క్యాప్చర్ చేస్తాను. ఈ వీడియో యాక్చువల్లీ షూట్ చేసేదని కాదు, కానీ ఎప్పటికీ నాకు ఒక మెమరబుల్గా ఉండిపోవాలి మా నాన్నదని చెప్పి, కేవలం ఎప్పటికీ ఉండిపోవాలి, నా కొడుకు పుట్టిన వాడికి చూపించాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో షూట్ చేస్తున్నా. బేసిక్గా ఇష్టం లేదు ఇట్లా షూట్ చేయడం. అది ఒక హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. 8 years తర్వాత మళ్ళీ ఇప్పుడు చూద్దాం ఎంతవరకు ఇది పాజిటివ్ వస్తుందో నెగిటివ్ వస్తుందో నాకు కూడా తెలీదు. నా మంచి కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే నా వెల్ విషెస్ అన్ని మీరే కాబట్టి మీతో షేర్ చేసుకుందాం అనుకోండి. ఫస్ట్ మీకే చెప్తున్నా, మీకు చెప్పిన తర్వాత నేను కిషోర్కి చూపిస్తాను. ఫస్ట్ అయితే టెస్ట్ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ టచ్లోకి వచ్చి చూపిస్తా. బేబీ నాకు పాజిటివ్ అని వస్తే మేబీ నాకు మాటలు కూడా రాకపోవచ్చు. చూద్దాం. ఫస్ట్ అయితే మా అమ్మ హ్యాపీనెస్ చూడాలి. ఇది పాజిటివ్ వస్తే ఎలా ఫీల్ అవుతుందో కిషోర్ హ్యాపీనెస్. సో ఫైనల్లీ
పాజిటివ్ వచ్చింది. మా నాన్న వస్తున్నాడు. చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు మా నాన్న అయితే వచ్చేస్తున్నాడు నా దగ్గరికి. ఎప్పటివరకు మా నాన్న చాలా మిస్ అయ్యాను. ఇక్కడ నుంచి నేను నా కడుపులో దాచేస్తా. మా నాన్న అయితే మా నాన్న నా కడుపులో ఉడుతున్నాడు మళ్ళీ. చాలా హ్యాపీగా ఉంది. సో కిషోర్ అయితే ఇంకా రాలేదు. తను జిమ్కి వెళ్ళాడు. వచ్చిన తర్వాత నేను చూపిస్తాను. తను చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. వెయిటింగ్ ఎప్పటి నుంచో. ఇంకా అమ్మ రియాక్షన్ కూడా క్యాప్చర్ చేయాలి, కిషోర్ రియాక్షన్ కూడా క్యాప్చర్ చేయాలి. ఇంకా అత్తమ్మ వాళ్ళంటూ ఊర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు వీడియోలో అది చూపించడానికంటే అవ్వదు కాబట్టి సో మామూలుగా చెప్పేస్తా. మెయిన్ కిషోర్ కాబట్టి కిషోర్ చూపిస్తా. ఫైనల్లీ కిషోర్ తండ్రి అయిపోతున్నాడు, నేను తల్లి అయిపోతున్నా. చాలా హ్యాపీగా ఉంది. పూర్వికకి అయితే అప్పుడే చెప్పను. కొంచెము అంటే ఆ పిల్లకి ఏమీ తెలియదు కదా, అందరికీ చెప్పేస్తుంది. కొద్ది రోజులు ఎవరికి చెప్పకుండా ఉందాము అనుకుంటున్నాము. తర్వాత మెల్లగా రివీల్ చేద్దామని చెప్పి అయితే నేను కొన్ని క్లిప్స్ షూట్ చేసుకొని పెట్టుకుందామని చెప్పి చేస్తున్నాను. సో డాక్టర్కి అయితే ఫోన్ చేయాలి. ఆవిడ ఎప్పుడు రమ్మంటే మళ్ళీ అక్కడ హాస్పిటల్కి వెళ్ళాలి. ఏమంటుందో చూద్దాము. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కిషోర్ అయితే ఎప్పటి నుంచో వెయిటింగ్. నాకు ఏం మాట్లాడుతున్నానో అర్థం అవ్వట్లేదు. అదే కంటిన్యూగా రిపీట్గా మాట్లాడుతున్నా. ఇంకెక్కువ మాట్లాడితే ఏడుస్తా. ఫైనల్లీ నేనైతే తల్లిని కాబోతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. 8 years తర్వాత 8 years తర్వాత మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అయ్యాను. కనిపిస్తుందా? పద. ఇంక ఈరోజు మీ ఆయన ఫుడ్ ఫోన్ చేయడం ఇంకా ఎప్పటి నుంచో వెయిటింగ్. మా అమ్మ తిప్పలు చూడాలి వీడియో తీయడానికి. ఒక నిమిషం అలానే ఉంది. చాలేదా నీ ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేస్తా. తీసుకో చేతిలోకి. ఇది కిందది. పండగ చేసుకో. మీ ఆయన వస్తున్నాడు. మీ ఆయన వస్తాడు. పండగ చేసుకో. ఇంకా అందుకే మధ్యలో కలర్ రావట్లేదు. ఈ మధ్య కలర్ రావట్లేదు. ఇంక పండగ చేసుకో రోజు. కింద పెట్టి కొంచెము. ఓకే ఓకే అండి. ఓకే అంట. పూర్విక అర్థం కాదు కదా చెప్పినా. అర్థం చేసుకుంటది. స్కూల్ నుంచి వచ్చాయని చెప్పారు. ఓయ్ మీ నాన్న మీ నాన్న వస్తున్నాడు. చెప్పు. నిజంగా ప్రామిస్? ఏంటి ప్రామిస్? నిజంగా ఏం చెప్పాడు మీ నాన్న? అమ్మ కడుపులో బేబీ ఉన్నాడు. ఊరికే అంటున్నాడు. ఊరికే కాదు, తమ్ముడు. నిజంగా మరి ఎప్పుడు వస్తారు? టైం పడుతుంది. నాకు తమ్ముడు ఉంటాడు. తమ్ముడితో ఆడుకుంది కానీ నేను కిందకి తీసుకుపోతా. ఎవరితో చెప్పొద్దు.
సరే చూడు నాన్నగా చెప్తున్నారు చూడు. ఎందుకు చెప్పారు అప్పుడే కింద. హాయ్ ఎవ్రీవన్. సో చాలా హ్యాపీగా ఉంది. అదేంటంటే ఈరోజు అంటే నేను కన్సీవ్ అయ్యానని తెలిసిన తర్వాత ఫస్ట్ స్కాన్ అన్నమాట. ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తున్నాము. ఐ థింక్ ఈరోజు స్కాన్లో నాకు తెలిసి లోపలుండే బేబీది హార్ట్ బీట్ తెలుస్తుంది అనుకుంటా. లాస్ట్ టైం అదే చెప్పారు డాక్టరు. సో చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ పూరిక టైంలో అంతా నాకు తెలీదు, బట్ ఇప్పుడు కొంచెం ఏంటో ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు, కానీ చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం హార్ట్ బీట్ వినడం అనేది ఒక మదర్కే తెలుస్తుంది ఆ ఫీల్. సో ఈ 15 days ఈ 20 days ఏదైతే ఉందో లిటరల్లీ అంటే వన్స్ కన్సీవ్ అయిన తర్వాత చాలా వీక్గా ఉంది బాడీ అంతా. అంటే ప్రాపర్గా తినకపోవడము, మార్నింగ్ సిక్నెస్ ఎక్కువ ఉండేది, అంటే లేచిన వెంటనే కళ్ళు తిరిగిపోవడాలు, ఎక్కువసేపు నిలబడపోవడము, ఇవన్నీ ఉంది. అసలు చాలా అనీజీగా ఉంది. అసలు ఎలా అంటే చెప్పడానికి కూడా రావట్లే. నా ఫేస్ చూస్తే మీకు తెలుసుద్ది. అవన్నీ పడ్డం ఒక ఎత్తు అయితే ఈరోజు చూస్తున్నాను కాబట్టి ఒక తెలియని హ్యాపీనెస్ ఉంటుంది. వీలైతే ఒక చిన్న క్లిప్ కూడా షూట్ చేస్తే ఇది నా సాటిస్ఫాక్షన్ కోసము. ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తున్నాము. కిషోర్ అయితే రెడీ అవుతున్నాడు. సో రెడీ అయిన తర్వాత అక్కడికి వెళ్ళాక నేను చూపిస్తాను ఏం జరుగుతుంది ఏంటో. ఇది కొంచెం ఏమంటారు, కొంచెం ఓవర్ అనుకుంటారేమో, బట్ నా సాటిస్ఫాక్షన్ కోసం నేను షూట్ చేసుకుంటున్నా. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఒకసారి ఏం జరుగుతుంది ఏంటో చూపిస్తా. ఓకే, నేను షూట్ చేసింది 5 నేను షూట్. పెరగలేదా? పెరగలేదు. సడన్ గా పేలిపోతాను చూసారా? మరి టూ మచ్. 1 kg కూడా పెరగలేదు. లాస్ట్ 15 days అయింది కదా వచ్చి. 15 days అయింది కదా నార్మల్. ఏమన్నా ఇందాక తమ్ముడు పుట్టాక వాడిని నేను కాలిటోళ్ళు ఆడుకున్నట్టుకు వెళ్ళినప్పుడు తమ్ముడు తీసుకెళ్తా. ఎందుకు? వారికి హ్యాపీ ఉంటుంది. మరి వాడు ఏడుస్తా, చిన్నపిల్లాడు కదా తమ్ముడు, నేను ఎత్తుకుంటా కదా, పాడేస్తావు కదా. అందుకే మా అన్నని మారేస్తా అంట ఊరికే. అప్పుడు నువ్వేమనాలి? గట్టిగా పట్టుకుంటాను అనాలి. ఏడుస్తారు. పుట్టే వాళ్ళు నాకు పెరుగుతా ఈ 6 months లో పెరిగిపోతావా? 10 వరకు వస్తా. మార్చి అవుతాయి కదా మా మే వచ్చేది. మొత్తానికి అయితే తమ్ముడి కింద తీసుకెళ్ళిపోతా అంటావు. కింద కాదు, కారిడోర్లో. కిందకి వెళ్తే చాండు పడుతుంది కంట్లో వాడికి. అవునా? ఓకే. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. Subscribe now and press the bell icon. Never miss an update.